నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రఘురామకృష్ణరాజు గారు త్రిబుల్ కానీ అందరూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. బట్ ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారంటే అందరూ చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, చేస్తారా చేయరా అని. మరి ఆయన ఈ అంశానికి సంబంధించి ఒక వీడియో ఒక ఛానల్కి మాట్లాడుతూ కూడా ఆయన ఫైర్ అయ్యారన్నట్టుగా మరి వినిపిస్తున్నాయి మాటలు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ మేధావుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. సో త్రిబుల్ రఘురామకృష్ణరాజు గారు అయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగానే పోటీ చేస్తారని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. బట్ తీరా చూసేసరికి బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు. సో ఆయన బీజేపీ నుంచి కాకపోతే టీడీపీ నుంచి అయినా పోటీ చేయించేటువంటి ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉందన్నట్టుగా వార్తలు వినిపించాయి. బట్ లేటెస్ట్గా ఒక అప్డేట్ ఏంటంటే వీడియో చూస్తే నాకే అంటే రఘురామకృష్ణరాజు గారి మాటల్లోనే నాకే సీట్ ఇప్పించిన వ్యక్తి పోలవరం కడతారు అని అంటే ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్ముతారు ప్రజలు అనేటువంటి కామెంట్స్ అని చేయడం జరిగింది చంద్రబాబు గారి పైన. సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా, త్రిబుల్ గారు చేయరా? ఆయనకి అన్యాయం జరిగిన మాట వాస్తవం అండి. కానీ గబుక్కుని అలా మాట్లాడకుండా ఉండాల్సిందేనా? అరే నీకుతో పాటు ఉన్నాడికి సీట్ ఇప్పించుకోలేకపోయావని అనే పదజాలం ఆయన వాడింది. క్రోధంతో, ఆవేశంతో, ఆక్రోశంతో వచ్చిన వర్డ్స్ అయి ఉంటాయి. జనరల్గా కూడా ఆయన అవుట్ స్పోకెన్ అండి. కానీ ఆయనకి అన్యాయం జరిగింది. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకుని అరెస్ట్ చేసి చూశారు. నేను కోర్టుకి వివరాలు సంబంధించి సెల్లో వేసి భౌతిక దాడులు గురి చేయటం చాలా అమానవీయం అండి. సరే, ఆయన ఎంపీగా లేని మా మీద ఆ ఢిల్లీ పోలీసులు చేసిన దాష్టీకం ఇవాళ కూడా బాధపడుతున్నాం భౌతికంగా. ఇవాళ కూడా నేను చెప్పలేను, కానీ ఒక ఉద్యమంలో ఉన్న తర్వాత ఆ ఉద్యమం ఇబ్బంది పడుతుంది. అక్కడ కూడా భౌతిక దాడి జరిగింది మా మీద. ఇవాళ మేమందరం కూడా చెలో అసెంబ్లీ అంటే అకారణంగా దుర్మార్గంగా రాత్రి 1 గంట తీసుకొచ్చి నన్ను, ఈరోజు శివాజీ గారిని పక్కన మమ్మల్ని మిగతా వాళ్ళని తీసుకొచ్చి వేరే రాష్ట్రాలకు అడవుల్లో తిప్పి తరలించి అర్ధరాత్రులను తరలించి లెగమెంట్స్ తెంపేశారండి. ఇవి కూడా జరిగినాయి మాకు. కానీ మా వాదన పట్టించుకున్న వాళ్ళు ఎక్కువ లేరు. ఆయన టాప్ రోజు టీవీలో 24 గంటలు ఉంటారు కాబట్టి, లేదంటే ఆయన ఒక సెలబ్రిటీగా మారారు కాబట్టి ఆయన మీద మీరు అడుగుతున్నారు. సరే, ఏదేమైనా ఆయనకి ఆ విషయంలో అన్యాయం జరిగినమాట వాస్తవం. ఆయన స్వయంకృత అపరాధం కూడా ఉందని నా అభిప్రాయం. నాయకులు స్టేజ్ మీద ఉండగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కూడా ఏమంటే మీరు ఎక్కడన్నా పోటీ చేస్తారా రేపు పొద్దున కాకినాడ నుంచి కానీ ఇంకోటి, లేదంటే మా అధ్యక్షుడు కానీ లేదంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్తారు. సిపిఐ పార్టీ రామకృష్ణ గారిని చాలాసార్లు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని, మేము కాదు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, ఆ పార్టీ ఎక్కడి నుంచి ఆదిస్తే అక్కడ పోటీ చేస్తానంటే సాధారణంగా 99% మంది నాయకులు ఆ పార్టీ గురించి చెప్పరు. అలాంటి రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు పార్టీ ఏదైతే బీజేపీ అయితే బీజేపీ, తెలుగుదేశం, జనసేన అధినాయకులు ఇక్కడ ఉన్నారని ఒకసారి ఏ పార్టీ అని నేనే క్యాండిడేట్ అని ఆయన ప్రకటించుకుంటాం. అది ఒక మంచిది కాదేమో నా అభిప్రాయం. ఎందుకంటే వారు వీడియో చూసినా వారు అర్థం చేసుకుంటారు ఎందుకు చెప్పాను. ఇంతకుముందు కూడా ఎందుకంటే ఆయన అజాతశత్రువుగా ఎవరికి కూడా వ్యతిరేకత లేదు. చిరంజీవి గారి కుటుంబంతో సహా అందరితో చాలా బాగుంటారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో, ఇవాళ విజయసాయి రెడ్డి గారితో ఈ వైరుధ్యం వచ్చింది తప్ప యూ నేమ్ ఏ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అందరితో మంచి సంబంధాలు ఉంటాయి అజాతశత్రువుగా. కానీ డిపెండబిలిటీ అనే విషయం మీద ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇంతకుముందు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసింది, తర్వాత మారింది, ఇవన్నీ చూసామండి. బట్ ఆయన రాష్ట్రం కోసం సరే, ఇవాళ వైకాపా మీరు అన్నది వాళ్ళ ట్రోలింగ్ కూడా చూసాం. ఆయన వైకాపాలో దెబ్బలాట పెట్టుకుంది డబ్బులు ఇష్యూ మీద, లేకపోతే ఎత్తుగా తీగో మీద అని. సరే, అది ఎంతవరకు నిజం ఉందో కానీ తర్వాత ఆయన అమరావతి మీద కానీ మిగతా వాటిలో కొన్ని కేసుల్లో ఫైల్ చేయడం కానీ, పార్లమెంట్లో ఇతర అనేక సమస్యల మీద ప్రతిపాదించడం కానీ చేసిన మాట వాస్తవం. కానీ మా నరసాపురం కాన్స్టిట్యున్సీకి రాలేదు ఆయన. మేము కేసు పెట్టాం, మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేస్తానని చెప్పి పాలకొల్లు పోలీస్ స్టేషన్లో 2020 జనవరి 17 పెట్టి ఆయనకి పంపించాను మా ఎంపీ కింద మిస్టేక్. మరి ఎందుకని ఆయన పని ఒత్తిడిలో మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయనకి ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించాం మేమందరం, కానీ మాకు ఇబ్బంది జరిగినప్పుడు ఆయన పట్టించుకోలేదు. బట్ ఏం మనసులో పెట్టుకోనండి. బట్ ఎనీవే, ఒక తెలిసిన పర్సన్గా ఆయన టికెట్ రావాలని కోరుకుంటున్నాను. బహుశా అది విజయనగరం కూడా ఆయన ఇస్తారో లేదో తెలియదని, విజయనగరం లేదా ఉండి వచ్చి ఆయన అభిమానులు వీరాభిమానులు అన్నారు, ఒక్కసారి ఆయన హోంమంత్రిగా ఉండాలి. మళ్ళీ ఆ లైట్లు వేయటం మీరు చూసుంటారు కదా, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు చూసినట్టు అలాగే మళ్ళీ రివెంజ్ ఏం తీర్చుకుంటారు. ఆ లైట్లు ఇలా తిప్పుతూ ఉంటారు కదండి, అలాగే మళ్ళీ ఈయన కూడా రివెంజ్ తీసుకుంటారు, హోంమంత్రి అవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ వీరాభిమానులు కొంతమంది అంటూ ఉన్నారు. బట్ లెట్ us wait and see. బట్ జనసేన కానీ తెలుగుదేశం కానీ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే 100% 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 100
ఇవ్వలేదు అనేది ఆరోపిస్తా బీజేపీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కని తిప్పారంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కరకట్లో రాత్రి పడవేసుకొచ్చి రాత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మీ సీటు ఇవ్వద్దని. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఖచ్చితంగా ఇస్తారు. ఆయనకి ఎవరికి ఇవ్వాలో మరీ బీజేపీని చెప్పులు తీసుకుని కొట్టో, బీజేపీని తిట్టో, హిందూ మతాన్ని తిట్టో అనేవాళ్ళకి అబ్జెక్ట్ చేయొచ్చు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఒక హిందుత్వవాదిగా, ఆయనే హిందూ సంఘం కూడా ఉందానికి, ఆయనకి ఎందుకు అబ్జెక్ట్ చేస్తారండి? ఆ కాన్స్టిట్యున్సీ వైజ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అందుకని బహుశా ఆయన కారణాలు ఆయనకు సొంతంగా ఉంటుంది. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఉంటారు. జనసేన ఆయన ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? జనసేన ఇంకో టికెట్ అడిగి తీసుకోవచ్చు, ఇవ్వచ్చు కదా. దానికి కాకినాడలో ఇండిపెండెంట్గా బీజేపీ నెగ్గింది కదా, మీరు చూశారు కదా. రాజమండ్రిలో నెగ్గింది కదా బీజేపీ, స్వతంత్రంగా నెగ్గింది 98 వితౌట్ ఎవరి పొత్తు లేకుండా. అదే నర్సాపురంలో 2 సార్లు పొత్తులతో నెగ్గింది. కృష్ణరాజు గారు, గంగరాజు గారు తెలుగుదేశం పొత్తులతో నెగ్గారు. ఇండిపెండెంట్గా నెగ్గిన చరిత్ర రాజమండ్రి మరియు కాకినాడకు ఉంది కదా. కాకినాడ ఇవ్వచ్చు కదా. కళ్యాణ్ బాబు గారు వెరీ క్లోజ్ టు హిమ్ అండి, ఫ్యామిలీగతంగా కూడా అన్ని విధాలుగా క్లోజ్ కదా. అందువల్ల లేదంటే ఆయన ఇండిపెండెంట్గా చేస్తానన్నారు. ఇండిపెండెంట్గా చేస్తే ఐ డోంట్ నో అండి, సక్సెస్ అవుతానని ఆయనకు ఉంది 20% అభిమానులు ఉన్నారని. ఐ డోంట్ థింక్ సో. ఆయన వైజ్గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వ్యక్తిగతంగా వెళ్ళిపోవటం అనేది కొంత లాభం, అంటే కొంత ఆయన పర్సనల్గా ఇగో, తర్వాత కొంత రాష్ట్రాల మీద కొన్ని సమస్యల మీద, సునీత గారి సమస్యలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రోజు సాకిరేవి పెడతా సర్ఫ్ ఎక్సెల్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఉతుకుతానే ఉన్నారండి, ఏది దాంట్లో టీవీల్లో ఇవాళ. కానీ రాష్ట్రంలో కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, భావితరాలు దెబ్బతింటున్నాయి, సాఫ్ట్వేరు, లేకపోతే ఒక నర్సాపురం కాన్స్టిట్యున్సీకి ఇక్కడికి వస్తే చంపేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ వై సెక్యూరిటీ ఇచ్చారు. ఏం సెక్యూరిటీ లేకుండా మేము తర్వాత నాకు 4 గన్మెన్స్ ఉండేవారు. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం, అంతకుముందు దశాబ్దం పాటు మేము తిరగలేదు. ఎన్ని దాడులు ఎదుర్కొన్నాం, వెంకటేష్ గారిని అడగండి, మా మీద ఎన్ని దాడులు ఎదుర్కొన్నాం, ధైర్యంగా ఎదుర్కొన్నాం ఆయన. అందుకని ఖచ్చితంగా ఆ ప్రాంతం పట్ల ఒక 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు మోడీ ఎత్తుకుపోయిన ప్రాజెక్టు ఉన్నాయండి. ఆ మోడీ గారు ఎత్తుకుపోయిన ప్రాజెక్టులు ఒకటన్నా ఆంధ్రప్రదేశ్ ఒక దాంట్లో కానీ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితిని ఆపటంలో మామూలుగా మాట్లాడతాం కాదు, ఖచ్చితంగా ఆపే దాంట్లో చర్చల్లో కానీ మీ దాంట్లో కానీ పాల్గొని ఉద్యమంలో పాల్గొని ఉంటే ఎవరు ఆపుతారు? అరెస్ట్ చేస్తారు. చూసుకుందామండి ఎవరు అరెస్ట్ చేస్తారని ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటే. ఒకవేళ రఘురామకృష్ణరాజు గారికి ఏ పార్టీ నుంచి కనుక టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? ఇండిపెండెంట్ పోటీ చేస్తానని అన్నారు. ఎగ్జాంపుల్గా నేను ఆ పరిస్థితి వస్తున్నాను అనుకుని ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. బట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే లేకపోవచ్చు అని అందరూ ఒకవేళ సింపతి వర్కౌట్ అయితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, దట్ ఈస్ వెయిట్ అండ్ సీ. సో అసలు ఎందుకు బీజేపీ కానీ టీడీపీ కానీ నర్సాపురం నుంచి ఎంపీగా, సిట్టింగ్ ఎంపీనే కదా, ఎందుకు ఇవ్వలేదు? అసలు అది కాదండి, బీజేపీ ఆ నర్సాపురం సీట్ అని తెలుగుదేశానికి చాలా ప్రెస్టీజియస్. 1989 ఎన్టీ రామారావు గారి హయాంలో మొత్తం రాష్ట్రంలో 30 పార్లమెంట్ స్థానాలు ఉండేవి. 30లో 28 ఓడిపోయిన 2 నెగ్గారు, అందులో నర్సాపురం ఒకటి. ఇవాళ కూడా రఘురామకృష్ణరాజు గారికి వచ్చిన మెజార్టీ అంత అండి 40,000 లోపు. ఇవాళ ఇంత 151 సీట్లు వచ్చిన దాంట్లో నాగబాబు గారికి వచ్చినాయి. ఇవాళ తెలుగుదేశం జనసేన కలిస్తే 1,50,000 ఓట్ల మెజార్టీ వచ్చే కాన్స్టిట్యున్సీ అది. కానీ వాళ్ళ బీజేపీ 6 సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఒకటేమో ఆ వరప్రసాద్ గారు, ఆయన సంతకం పెట్టారో లేదో తెలియదు, రాజీనామా చేయకుండా దండేసేసి ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ 4 పార్టీలు మారారండి. ఆయనకి ఇచ్చారు సీట్లు వరప్రసాద్ గారికి. పురంధేశ్వర్ గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఇచ్చారు, వారికి ఇచ్చారు. కొత్తపల్లి గీత గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేరారు, తర్వాత ఎన్ని పార్టీలు తిరిగారో వారు చూసుంటారు. వచ్చారో జాగ్రత్త అన్నారు వారు గవర్నీలు, వారు అయినా సరే వారు పార్టీ ఇచ్చారు, ఆ పార్టీ సంబంధం లేదు. తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లాస్ట్ బాల్ అని చెప్పి నిలువునా ముంచేశారు. కాంగ్రెస్ పార్టీని ముంచారు, ఈ రాష్ట్రాన్ని కూడా నిలువునా ముంచేశారు లాస్ట్ బాల్ని. ముందే జాగ్రత్త పడకుండా తన అధికారంలో 3 ఏళ్ళు కొనసాగడం కోసం ఏదో ఆకర్షణ రాజీనామా చేశానని చెప్పారు. ఇవాళ ఆయనకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం కానీ ఈయన సంబంధం ఏంటంటే తరతరాలుగా. అలాగా అందులో ఒకే ఒక సీటు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని నర్సాపురం సీట్ ఇచ్చారు. ఆయన ఒక్కడే బీజేపీ కార్యకర్త. మరి ఆయన కూడా తీసేస్తారు రేపు పొద్దున. ఆయన అలాంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ ఎక్కడో ఓడిస్తారని కోరుకుంటాం మేము. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం ఏమని చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా విభజన హామీలో చేయలేదు, తుత్తు మంత్రంగా రాష్ట్రానికి ఇచ్చిన ఇన్స్టిట్యూట్స్ అంటారు, గోవాకు కూడా పెట్టారు. అదే మన రాష్ట్రానికి స్పెషల్గా ప్రపంచంలో ఎక్కడ లేని పెట్టినట్టు చెప్తున్నారు స్టోరీలు. ఇంకో 35 ఏళ్ళు పడుతుంది వీళ్ళు ఇచ్చిన నిధులు లెక్కను చూసుకుంటే. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ధైర్యంగా రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹10 ఇవ్వకుండా ఇవాళ వచ్చి స్పెషల్ ప్యాకేజ్ కింద ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా వాటని వాళ్ళు ఓడిపోవాలని ఖచ్చితంగా కోరుకుంటాను. చేస్తాం కూడా, ఆ విధంగా పనిచేస్తాం. ఓకే, మరి త్రిపుల్ గారు మరి రాబోయేటువంటి ఎన్నికల్లో గారు తెలిసిన మనిషి, వ్యక్తిగతంగా తెలిసిన మనిషి, వ్యక్తిగతంగా మంచి మనిషి, అజాత్ శత్రువే. ఆ గొడవ పట్టుకుని 2-3 తప్పితే
ఆయన కూడా మంచి పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మించి చేసిన పార్టీ అయితే ఆయన గెలిస్తే తర్వాత విషయం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సో అదే మరి త్రిబుల్ గారు రాబోయేటువంటి ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేస్తారు, ఏదో ఒక పార్టీ నుంచి, అయితే మొత్తం ఏ పార్టీ అవుతాను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.